గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఢిల్లీ లాగా కాలుష్యంతో ఇబ్బంది పడద్దనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రవాణా శాఖకు సంబంధించి ఒక నిర్దిష్టమైన సూచన చేసి కాలుష్య నివారణకు ముఖ్యమైనటువంటి రీజన్ వాహనాలకు సంబంధించినటువంటి కాలుష్య నివారించడానికి ఈవీ పాలసీని తీసుకొచ్చినారు. 2 సంవత్సరాలుగా ప్రభుత్వానికి దాదాపు 1000 కోట్ల ఆదాయం నష్టమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జీరో రిజిస్ట్రేషన్, జీరో ట్యాక్స్ తోటి ఈవీ వెహికల్స్ను అందజేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించినటువంటి కొనుగోలు ప్రక్రియ ఊహించినంతగా ఎదిగినటువంటి సందర్భంలో ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్, డీలర్స్ తోటి ఇటీవల రవాణా శాఖ మంత్రిగా నేను, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు, కమిషనర్ ఇలబర్తి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంకా దాని ఎక్స్టెన్షన్ నెక్స్ట్ ఇయర్ దాకా ఇస్తా ఉన్నాం. 2026 డిసెంబర్ దాకా మీ తరఫున కూడా ప్రభుత్వ కార్యక్రమాన్ని కాలుష్య నివారణకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని విస్తృతంగా ప్రజలకు తెలియజెప్పే భాగస్వాములు కావాలని కోరే సందర్భంలో కొంత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈవీ వెహికల్స్కు సంబంధించిన కొంత సబ్సిడీ ఇస్తే ప్రభుత్వ పరంగా కొంత బాధ్యతగా బ్రాండ్ అంబాసిడర్లుగా, ఎందుకంటే నేను చీఫ్ సెక్రటరీ గారిని అదేవిధంగా డీజీపీ గారిని కూడా రవాణా శాఖ తరఫున ఇంతకుముందే కోరడం జరిగింది. అది జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే పోలీస్ ఎక్కడైనా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఈవెన్ టూరిజం ప్లేసెస్, హాస్పిటల్స్ కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కానీ హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువగా జనరల్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి సందర్భంలో కానీ జిల్లాలకు పోయేటప్పుడు కానీ ఈవీ వెహికల్స్ వాడుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని నేను మొత్తంగా మ్యానుఫ్యాక్చరర్స్ కోరినప్పుడు ముందుగా మహీంద్రా కంపెనీ తమ కార్లకు సంబంధించిన వివిధ రకాలుగా వాళ్ళు కంపెనీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఈరోజు 10% నుంచి 20% వరకు మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా 3 ఇతర మరి క్రావిటన్ కంపెనీ, అదేవిధంగా ఎథర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపుని ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల ముఖ్య ఉద్దేశం, ఇది తెలంగాణలోనే మొదటిసారి, దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదు. ఈవీ రంగాన్ని ప్రోత్సహించడానికి అందుకే ఉద్యోగ సంఘాలను కూడా పిలిచినాం. ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఇటీవల జరిగిన క్యాబినెట్లో కూడా మరి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా ఈవీ వెహికల్స్ రాబోయే కాలం లోపల ప్రభుత్వ పరంగా అవి హైర్ కావచ్చు, లేదా ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేటువంటి ఏ డిపార్ట్మెంట్ వెహికల్స్ అయినా ఈవీ వెహికల్స్ను మెజారిటీగా కొనాలి, పూర్తి స్థాయిలో కొనాలి అనేటువంటి ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇవన్నిటి ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి గారిది, మంత్రిమండలిది, ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ కాలుష్య రహితంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాతావరణ సూచికను ప్రజలు ఎటువంటి ఆరోగ్య హానికరం లేకుండా ఉండే విధంగా మరి ఆ ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఎలక్ట్రికల్ బస్సుల్ని మరి ప్రవేశపెట్టడంతో పాటుగా ఈవీ ఆటోలు, ఎల్పిజి, సిఎన్జి ఆటోలకు ఇస్తూ ఇంకా గ్యాస్, పెట్రోల్ ఆటోలన్నింటినీ ప్రభుత్వ పరంగానే రెట్రోఫిట్ చేయించి క్యూర్ ఏరియా లోపు ఒక్క ఆటో కూడా డీజిల్, పెట్రోల్ లేకుండా ఉండే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల హైదరాబాద్లో ఉండేటువంటి
ప్రభుత్వ వాడకమైనటువంటి వాహనాలను ఈవీ ద్వారా తీసుకుంటా ఉన్నాం. దాంతో పాటుగా ఇతర ప్రైవేటు కమర్షియల్ వెహికల్స్ కూడా అంతా ఈవీ వైపు మరి ఇచ్చే విధంగా చేస్తూనే దాని తర్వాత రెడ్కో సంస్థ ద్వారా కూడా ఈ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టడం అవసరం ఉంటుంది. వెహికల్ సంఖ్య పెరిగిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మన డిస్ట్రిక్ట్స్లో వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇవన్నీ కూడా మనం ఇది ఒక ఈవీ హబ్గా ఇండియాకు సంబంధించే ఒక ఈవీ హబ్గా ఇక్కడ హైదరాబాద్లో మరింత ప్రొడక్షన్ కన్జంప్షన్ జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి ఇండస్ట్రీ కూడా కొంత ఇక్కడికి రావడానికి అవకాశం వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే సేల్ పాయింట్లో ప్రొడక్షన్లో మ్యాక్సిమం ప్రొడక్షన్ సేల్ ఇక్కడనే అవుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడనే అది చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మొదటి సబ్సిడీ వెహికల్, ఎందుకంటే రాష్ట్ర ఉద్యోగుల ప్రథమ పౌరుడుగా చీఫ్ సెక్రటరీ గారు నిన్ననే వారిని కోరడం జరిగింది. ఒక ఈవీ మహీంద్రా వెహికల్కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళు వచ్చి ఆ ఒకటి వారి ద్వారా సబ్సిడైజ్ వెహికల్ వారికి బుకింగ్ తీసుకొని దాని తర్వాత ఎన్జిఓ అధ్యక్షులు కూడా ఒకటి బుక్ చేసుకుంటారు చేస్తే ఎందుకంటే మాకు అవకాశం లేదు కాబట్టి మీకు అవకాశం ఉంది. ఇలా మేము శాసన మండలిలో కూడా చెప్పినాం. గౌరవ ఆర్థిక మంత్రి గారిని సబ్సిడీ మీద లోన్ మీద ఎమ్మెల్యేలందరికీ కూడా అందరికి ఎమ్మెల్సీలకు కూడా ఈవీ వెహికల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. వాళ్ళకి శాసనసభ్యులుగా అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా మీకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. అందులో ఇప్పటికే ఒక 40 లక్షల కారు కొనుక్కుంటే 4-5 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తూ ఉంది. ఇదొక 10 నుంచి 15% వస్తే అదొక 4-5 లక్షలు వస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్ తెలంగాణ ఈవీకి సంబంధించినటువంటి ఒక గోల్డ్ హబ్గా ఇక్కడ వాళ్ళందరూ కంపెనీ వాళ్ళందరూ కూడా మేము మీటింగ్ పెట్టినప్పుడు మా ప్రిన్సిపల్ సెక్రటరీ అదేవిధంగా కమిషనర్ గారితో కూడా వాళ్ళందరూ భయపడడం ముందు ఏదో ఈ స్కీమ్ ఎత్తేస్తాం కావచ్చు అనేటువంటి ఆలోచన. ఎందుకంటే ప్రభుత్వానికి 1000 కోట్ల నష్టం వస్తూ ఉంది, ట్యాక్స్ రిబేట్ పోతుంది అన్నప్పుడు మేము వాళ్ళు కొంత ఆందోళన ఉండరు. కానీ మేము చెప్పిన తర్వాత వాళ్ళంతా కూడా హ్యాపీగా ఉన్నారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ తరఫున డీలర్లందరికీ ఒక సూచన కూడా చేసినాం. మీరు వాహనం అమ్మేటప్పుడు కంపల్సరీ వాహనంతో అది తులసి మొక్కిస్తావా ఇంకేం మొక్కిస్తావా ఒక పొల్యూషన్ కంట్రోల్కు అట్లీస్ట్ యువర్ పార్ట్ అంటే వాళ్ళను ప్రేరేపితం చేయడానికి ఒక అవగాహన. నేను వాహనం కొంటా ఉన్నా ఎంతో 0.1% అయినా నేను పొల్యూషన్ ఇస్తా ఉన్నా దాన్ని నివారించడానికి నేను ఒక మొక్కను పెంచాలి అనే బాధ్యతగా ఒక మొక్కను ఇచ్చే విధంగా కూడా సాంప్రదాయం తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమావేశము రివ్యూలు చేసుకుంటూ రవాణా శాఖ తరఫున స్క్రాప్ పాలసీ 15 సంవత్సరాలు పైబడ్డ వాటి కొరకు కావచ్చు, ఈవీ పాలసీ కావచ్చు, అదేవిధంగా డిపార్ట్మెంటల్ పరంగా మాన్యువల్ ఇంటర్వెన్షన్ తక్కువ చేసే విధంగా కంప్లీట్గా ఏటీఎస్ సిస్టమ్లతో పాటుగా అన్ని రకాల రిజిస్ట్రేషన్ అనేది షోరూంలలోనే చేసేటువంటి ప్రక్రియ తీసుకున్నాం. నిన్ననే వాహనంలో మేము నిన్న ఇంటిగ్రేట్ అయినాం. 10 సంవత్సరాల నుంచి 2016లో వచ్చింది వాహన సారథి. ఎప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెడితే తెలంగాణ ఒకటే రెడ్ మార్క్తో సూచించేది ఉండే. ఇవాళ మీ తెలంగాణ వాహన సారథితో ఇంటిగ్రేట్ అయ్యడం ఇట్స్ ఏ గ్రేట్ ఇష్యూ. ఇది ఒక డెవలప్మెంట్. కన్జ్యూమర్స్కి అందరికీ కూడా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చే అవసరం లేకుండా షోరూంలోనే రిజిస్టర్ చేసుకునే సౌకర్యాన్ని కలిగేయగలిగినాం. ఇంటిగ్రేటెడ్ మొత్తం నేషనల్ డాటాతోటి మనం ఇలా అనుసంధానం కాగలిగిన మాట మనం చేస్తూ ఇలా ఈ ఈవీకి సంబంధించినటువంటి అంశము మరొక గొప్ప మార్పు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులుగా మీ అందరికీ ఇప్పటికే మొన్ననే ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు, లేకపోతే హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇతరత్ర పెండింగ్ అనేక అంశాలను పరిశీలన చేసే దిశలో, ఎందుకంటే ప్రభుత్వ విజయం జరగాలి, ప్రజలకు కరెక్ట్గా ప్రభుత్వ ఫలాలు చేరాలంటే ఉద్యోగస్తులే మధ్య వారధి కాబట్టి అనేటువంటి ఆలోచనతోటే ఖాళీలను భర్తీ చేయడంతో పాటుగా మీ అందరికీ ఉండేటువంటి అనేక సౌకర్యాల విషయం లోపల ప్రభుత్వం ఎప్పుడు సానుకూలంగా ఉంది. కొన్ని ఆర్థిక పరిస్థితులలో ఇంకో కొన్ని మీ ఆలోచన ఎక్కువ ఉండొచ్చు. మీ ఆలోచన కుందేళ్ళు కురికితే మీకు కొంత తాబేళ్ళకి నడుస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ తప్ప వేరే ఆలోచన కాదు. మాకు కూడా మీలాగానే అన్ని చేయాలనే ఆలోచన ఉందనేటువంటి మాట మనవి చేస్తూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ రవాణా శాఖ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున తెలంగాణ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తాను. ముందు ఇక్కడ కానీ ఒకసారి దాని తర్వాత మళ్ళీ చాలా అన్ని రాష్ట్ర ప్రజలందరికీ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ ఆల్రెడీ ఉంది. అది అవైల్ చేసుకుంటారు. ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రం ఈరోజు సబ్సిడీ ఇచ్చే విధంగా చేసుకుంటా ఉన్నారు. మహేంద్ర అంటే దాని ఒక వెహికల్ నుంచి వాళ్ళు డిస్ప్లే చేస్తాం, మీ అందరికీ ఇస్తారు వాళ్ళ కంపెనీ.
ఆ? దాని వెహికల్ రేటు మీద దానికి సంబంధించిన ఇంజన్ బ్యాటరీ కెపాసిటీకి సంబంధించి ప్రతి వెహికల్ 10 to 20% ఒక్కొక్క గ్రేడ్ ప్రకారం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులందరికీ తీసుకోండి. మా ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ కూడా తీసుకుంటారు. ఒక గౌరవ చీఫ్ సెక్రటరీ గారు, దాని తర్వాత తర్వాత మీరు మాట్లాడండి. గౌరవనీయులు రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మరియు సీనియర్ అధికారి డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ గారు, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలం గారు, మరియు కమిషనర్ ఎన్టీఆర్ ప్రియాంక గారు, టీఎన్జిఓస్ టీజీఓస్ ప్రెసిడెంట్స్ అండ్ జనరల్ సెక్రటరీస్ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్రంలో పొల్యూషన్ నివారణ కోసం అని చెప్పి, తగ్గించడం కోసం అని చెప్పి పలు ప్రణాళికలు చేపట్టాం. దానిలో భాగంగా ముఖ్యంగా ఈ క్యూర్ ఏరియా ఏదైతే అని చెప్పి అంటున్నామో, ఈ 2000 స్క్వేర్ కిలోమీటర్స్లో వీలైనంత వరకు మనకు పొల్యూషన్ తగ్గించాలని చెప్పి దానికి తగినటువంటి ప్రణాళికలను తయారు చేసి అమలు చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసినచ్చు, ఇక్కడ హైదరాబాద్లో అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే వేగంగా పట్టణీకరణ జరుగుతుంది. వెహికల్ సంఖ్య చాలా పెద్దగా పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది. వేలాది లక్షలాది వాహనాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా పొల్యూషన్కు చాలా విపరీతంగా పొల్యూషన్ చేస్తున్నాయి. దానిలో పలు పాలసీస్ గురించి మంత్రి గారు ప్రస్తావించారు. అంటే కాలమైనా మార్పు జరుగుతుందని చెప్పండి. ఇక్కడ మనం ఎక్కడైతే కూర్చున్నామో సెక్రటరియట్ పక్కన నిజాం కాలంలో భారతదేశంలోని మొట్టమొదటి థర్మల్ పవర్ ప్లాంట్ ఇక్కడ పక్కనే ఉండేది ఒకటి. సో అంటే సిటీ మధ్యలో థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటువంటి చూడండి, ఒక రకంగా ఉంటే అప్పుడు ఆ రోజుల్లో ఆలోచన అట్లా ఉండేది అనమాట. భారతదేశంలో ఫస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్. అక్కడి నుంచి మనం ఇప్పుడంతా కూడా కాలుష్యక చేసేటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా పట్టణాలకు దూరంగా ఉండాలని చెప్పి వాటిని కేటగిరీస్గా చేసుకుని రెడ్ జోన్ అని చెప్పి, ఆరెంజ్ జోన్ అని చెప్పి, ఎల్లో జోన్ అని చెప్పి ఈ రకంగా కేటగిరీస్ చేసుకొని వాటిని కూడా బయటికి పంపిస్తున్నాం. అంతేకాకుండా ఈ ముఖ్యంగా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పి దాని గురించి కూడా చాలామంది మాట్లాడుతుంటారు. పెద్ద పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో, ఢిల్లీ కానీ వచ్చి ఇటువంటివన్నీ కూడా రోజు రోజుకు అక్కడ ఎయిర్ క్వాలిటీ తగ్గుతున్నటువంటి విషయం మీకు కూడా తెలిసినటువంటిది. అటువంటి సమయంలో హైదరాబాద్ పట్టణం ఏదైతే ఉందో, మహానగరం ఏదైతే ఉందో, క్యూర్ ఏరియా చెప్పంటున్నాము, రాష్ట్రంలో దాదాపు 30% జనాభా ఇక్కడ నివసిస్తుంది. 1.3 కోట్ల మంది ఇక్కడ ఉంటున్నారు. కాబట్టి మరి వారికి ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ పచ్చని నగరాన్ని ఇవ్వాలని చెప్పంటే, క్వాలిటీని మెయింటైన్ చేయాలని చెప్పంటే అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవాలి. అటు వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, అట్మాస్ఫిరిక్ పొల్యూషన్, వీటన్నిటి తగ్గించేందుకు అన్ని రకాల కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఆ బృహత్ ప్రణాళికలో భాగంగా ఈరోజు అన్ని చోట్ల కూడా ఈవీస్ తీసుకొని రావాలని చెప్పి ఒక ప్రణాళిక కూడా చేస్తున్నాము. అంటే అటు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారితో పాటు ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా చేయడం మీకు తెలిసినటువంటిదే. అదేవిధంగా ఆటోస్ కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రిట్రోఫిట్టింగ్ చేయడం అనేటువంటిది, లేకపోతే ఆర్టీసీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్, దాదాపు ఒక 3000 వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురావడం అనేటువంటిది. సో కాలుష్యం కలిగిస్తున్నటువంటి మెయిన్ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ బయటకు తీసుకున్నటువంటిది. ఈ రకంగా పలు చర్యలు తీసుకుంటున్నాం. సో దీనిలో భాగంగానే ఈరోజు మరి చాలా సంతోషం, మహీంద్రా అండ్ మహీంద్రా వారు కూడా ముందుకు వచ్చి అడిషనల్గా ఒక ఇన్సెంటివ్స్ క్రియేట్ చేయడానికి వారు నిర్ణయం తీసుకున్నారు. వారికి ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున నేను అభినందనలు తెలియజేస్తూ, ఇదే రకంగా మిగతా ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా వారు కూడా ఈ రకమైనటువంటి ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేసినట్లయితే తప్పకుండా మన రాష్ట్రంలో చాలామంది వీటిని తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి మా అందరికీ కూడా అవకాశం కల్పించినందుకు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ సార్ గారికి మరియు వారి బృందానికి అంతా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వేదిక మీద ఉన్న రవాణా శాఖ రాష్ట్ర మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ
గారికి, అలాగే డీజీపీ గారికి, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే కమిషనర్స్ గారికి, అలాగే నాతో పాటు జాక్ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు గారు, ముజీబ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే శ్యామ్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారం. నిజంగా చాలా సంతోషం. ఎలక్ట్రికల్ వెహికల్ని ఇలా ఉద్యోగులు ఎక్కువ శాతం హైదరాబాద్లో రోజు ప్రయాణం చేస్తూ ఆఫీసులకు వెళ్తుంటాం కాబట్టి దానిలో మా ఉద్యోగులకే స్పెషల్గా 10 to 20% కన్సెషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మా రవాణా శాఖ మార్చులు మా అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాస్తవానికి గతంలో గుర్తొస్తుంది ఎల్పిజి గ్యాస్ ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి గ్యాస్ తీసుకోమన్నప్పుడు తీసుకోలేదు. ఇప్పుడు అది డిమాండ్గా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు. అలాగే ఈవీ కనెక్షన్స్ కూడా రేపు ఫ్యూచర్లో అన్ని ఎలక్ట్రికల్ మయమవుతుంది. ఇలా చూస్తున్న వారు చూస్తుంటే పెట్రోల్ డీజిల్ దొరికే పరిస్థితి తక్కువ ఉన్న వాస్తవానికి ఆ టైంలోనే ఇలా ఎంప్లాయీస్కి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. చాలామంది ఉద్యోగులు ఈవీకి వెళ్తాం, అన్ని కంపెనీలు కూడా రావాలని స్పెషల్గా మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ వాళ్ళకు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఉద్యోగులకు చాలా చక్కటి అవకాశం. అందరూ ఎలక్ట్రికల్ వెహికల్ వాడాలి, కాలుష్యరహితంగా ఉండాలి. మరి కాలుష్యరహితంగా ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఉంటాం, జబ్బుల నుంచి విముక్తి అవుతుంది. హైదరాబాద్ కూడా మొత్తం కాలుష్యం తగ్గించి ఇలా ఢిల్లీలో కాలుష్యం విపరీతమైన కాలుష్యం ఉన్నది. అదే హైదరాబాద్ను మంచి ప్రశాంతమైన హైదరాబాద్గా చూడాలని మరి ఇచ్చినందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే మా రవాణా శాఖ మార్చులు అన్న పొన్నం ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తాం. థ్యాంక్ యూ. దయచేసి అందరూ కూడా కింద కంపెనీ వాహనాలు ఉన్నాయి చూడండి. దాని తర్వాత టాటా వాళ్ళు కానీ, ఎంజీ కానీ, మారుతి కానీ అందరూ కూడా వాళ్ళు కూడా డిస్కషన్లో ఉన్నారు. త్వరలోనే అంటే ఈవీ ప్రొడక్ట్ చేసేటువంటి అన్ని బ్రాండ్స్ కొంత కన్స్టిట్యూషన్ తోటి వాళ్ళకు ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో వాళ్ళ కంపెనీస్తో నెగోషియేట్ చేస్తూ ఉన్నారు. అన్ని కంపెనీస్ ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ వ్యాప్తంగా మరి 100%గా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా సబ్సిడీ ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చూడడం జరుగుతుంది. మిత్రులు జర్నలిస్ట్ అడిగినారు. జర్నలిస్టులకు సంబంధించి యూనియన్ తరఫున తప్పకుండా వాళ్ళకి సంబంధించి ఒక ఆలోచన చేసి ఏ విధంగా ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ తోటి కలిసి మేము కమిషనర్ గారు ఆలోచన చేసి చెప్తాం. స్క్రాప్ పాలసీ ఉంది. స్క్రాప్ పాలసీలో 15 సంవత్సరాలు పైబడ్డ ప్రభుత్వ వాహనాలు ఇంక్లూడింగ్ ఆర్టీసీ అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ మీకు ఒక వాహనం కనబడదు. ప్రైవేట్ వాహనాలకు సంబంధించి ఆ చట్టంలోనే కొంత ఫ్లెక్సిబిలిటీ ఉంది. గ్రీన్ ట్యాక్స్ కట్టి దాన్ని వాడుకునేటువంటి అవకాశం ఉంది. అట్లా ఈ రాష్ట్రంలో దాదాపు 48 లక్షల వాహనాలు ఉన్నాయి. 74 కోట్ల రూపాయల ట్యాక్స్ కూడా వసూలు చేయబడ్డది. వాళ్ళందరూ కూడా మీ ద్వారా, ముఖ్యంగా హైదరాబాద్ సిటీలోనే దాదాపు 21 లక్షల వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 15 సంవత్సరాల పైబడ్డ వెహికల్ పొల్యూషన్కు ఒక కారణం అవుతా ఉంది. మేము ఒక ఇన్సెంటివ్ ఇస్తా ఉన్నాం. 10,000 నుంచి 50,000 వరకు ఆ వాహనాన్ని స్క్రాప్ చేయిస్తే, స్క్రాప్కు సంబంధించినటువంటి ఇంతకుముందు పాలసీ లేకుండే గత సంవత్సరం పాలసీ తీసుకొచ్చినాం. ఈ రాష్ట్రంలో 3 స్క్రాప్ ఏజెన్సీస్ కూడా డిసైడ్ అయినాయి. ఇంకెవరైనా స్క్రాప్ వాళ్ళు అటువంటి ఒక ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సి కూడా నామ్స్ ప్రకారంగా అప్లై చేసుకుంటే వీఆర్ రెడీ టు గివ్ పర్మిషన్స్. స్క్రాప్ పాలసీ ఈవెన్ మేము తెలంగాణలో మొట్టమొదటిసారి తీసుకొచ్చినాం. ఈవీ పని చెప్తే తెలంగాణ మాకు లోగో కూడా లేకున్నాయి. ఇలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లోగో ఉంది. త్వరలో ఎన్ఫోర్స్మెంట్ చేసడానికి కొరకు సంబంధించి కూడా ఈవీ వెహికల్స్ ద్వారా బ్యాటరింగ్ తీసుకొని మొత్తంగా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తారు. సో స్క్రాప్ పాలసీ అనుగుణంగా చట్టంలో ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీని వాడుకొని కొంత 15 సంవత్సరాల పైబడ్డ ప్రైవేట్ వెహికల్స్ తిరుగుతున్నాయి. వాటి పట్ల ఒకవేళ గ్రీన్ సెస్ కట్టకపోతే పెనాల్టీ వేస్తాను. జస్ట్ డిఫరెంట్ వింగ్ అది మళ్ళీ మాట్లాడితే అది ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఇవ్వాలని వచ్చిన పాలసీ కాదు. అది సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఈ డ్రైవ్. ఒకసారి మీరు దాన్ని లోపలికి వెళ్ళి పరిశీలిస్తే కార్మికులకు నష్టం లేదు. సంస్థ మొత్తం డిపో మేనేజర్స్ కేంద్రం పెట్టుకుంటే ఎండి దాకా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. కార్మికుల ఉపాధికి ఎక్కడ నష్టం రాదు. జస్ట్ ఏం కాదు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. Sir, just to add to his question, sir, from June 2 onwards, all the hired vehicles
within the core region from government side will be electrical. Same way, new